సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో దాతల సహకారంతో నిర్మించనున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి 14వ వార్షికోత్సవం పురస్కరించుకుని మూల విరాట్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి మంత్రపుష్ప నీరాజనం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ అధికారులు పిలుపునిచ్చారు. రెడ్డి, రమేష్ బాబు, అనంత, రాములు పాల్గొన్నారు. మనం ఏ శుభకార్యం తలపెట్టినా ఎలాంటి విఘ్నాలు జరగకుండా కాపాడమని ముందు బ్రాహ్మణ ఉత్తములు అవిఘ్నం జరగకుండా విఘ్నేశ పూజ చేపిస్తారు మనతోటి. మరి ఆనాడు ఉద్యోగరీత్యా వచ్చినటువంటి ప్రేమ్కర్ రెడ్డి గారికి ఆ సంకల్పం ఎందుకుందో కానీ ఇంతమంది హుజూర్ నగర్లో ఉన్నా కానీ ఎవరికి తట్టని ఆలోచన. మరి ఆయన కేవలం ఉద్యోగానికే పరిమితం కాకుండా ఇక్కడ చక్కటి విఘ్నేశ్వర ఆలయం కట్టాలనే సంకల్పం ఉంది. ఆ రోజు స్థలాలు లేవు, ఇప్పటికి కొన్ని గుళ్ళు కట్టాలంటారు కానీ స్థలాలు లేవు, ఫైనల్ కావట్లేదు. మరి ఆ ఆయన మహానుభావుడు అంటున్నాను. ఇక్కడ ఆయన చొరవతోటి ఇక్కడ ఏ అధికారులు అయితే ఉపయోగించి ఈ 1000 గజాలు సుమారు ఉన్నటువంటి స్థలాన్ని ఆయన సేకరించి, నేను ఇక్కడ ఉండకపోయినా నా ఆశీస్సులు, నా వాటా, నా వంతు ఎప్పటికైనా ఎక్కడున్నా ఇస్తానని ఇప్పటికి కూడా ఈ ఆలయానికి సంబంధించి ఆయన వెందన్నుగా ఉంటూ ఆయన హానరబుల్ చైర్మన్గా, శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్షులుగా. చెప్పండి. గౌరవనీయులైన భక్త మహాశయులకు ఈరోజు విఘ్నేశ్వర ఆలయంలో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 14 సంవత్సరాల నుంచి ఈ వార్షికోత్సవం నడుస్తూనే ఉంది. దాతల